ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథము 149వ అధ్యాయము 3-4 వచనాలు. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోను సితారాతోను ఆయనను గూర్చి గానము చేదురుగాక. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. 5వ వచనం, భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానం చేదురుగాక. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, నాట్యంతో వారు ఆయన నామమును స్తుతిస్తారంట. నీ జీవితంలో, మన అందరి జీవితంలో గత కాలంలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, కృంగదీసిన పరిస్థితులు మనల్ని చుట్టుముట్టాయి. ఎవరు ఆదరించలేని పరిస్థితి, ఎవరు మనకు సాయం చేయలేని పరిస్థితి, ఎవరు మనల్ని ప్రేమించే పరిస్థితిలో ఎవరూ లేరు. అయితే దేవుడు ప్రేమించాడు, ఆయన కృప చూపాడు, ఆయన మేలు వర్షం మనపై కుమ్మరిస్తున్నాడు. ఆయన యొక్క కార్యం వెంబడి కార్యము, ఘనమైన కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆయన జరిపిస్తున్నాడు. మన కుటుంబ సభ్యుల విషయంలో ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఎన్నో కార్యాలు చేస్తున్నాడు, ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అందును బట్టి మనము నాట్యంతో ఆయన నామమును స్తుతించే వారంగా ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా తంబురతోను సితారాతోను ఆయనను గూర్చి గానం చేదురుగాక అంటున్నాడు దేవుడు. తంబుర, సితార అవి ఎంతో వినసొంపుగా ఉంటాయి. అవి వినేటప్పుడు మనకి ఏమి గుర్తుకు రావు. ఆ తంబురతో సితారతోనూ ఆయన గూర్చి గానము చేసేవారు ఎలా ఉంటారు? ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా, వాటిని పట్టుకుంటానే అసలు అవి వారి చేతుల్లో ఉంటేనే ఎంతో ఆనందం, వాటిని వాయిస్తూ ఉంటే మరింత ఆనందం, ఎంతో తృప్తి, ఎంతో వెలుగు. ఆయన యొక్క వెలుగు మనపై కుమ్మరించాడు, ఆయన కృప కుమ్మరించాడు. కాబట్టి మనం ఏం చేస్తాము? ఆయన గూర్చి గానం చేసే వారంగా ఉంటామంట. మనం చేస్తాం ఆయన గూర్చిన గానము, దినదినము చేస్తాము. ఆయనను గూర్చిన ఆయన నామాన్ని ప్రతిరోజు స్తుతిస్తాము. ఎందుకు? ఆయన ఎన్నో కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు. కార్యం వెంబడి కార్యం మొదలుపెట్టాడు చేయడం, చేస్తున్నాడు. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. ఈ కార్యాలన్నీ చేయడానికి ఎందుకు ఇష్టమైంది? ప్రియమైన సహోదరి, సహోదరుడా, మన పాపాల చేత ఆయన విసిగించాము, మన శాపాల చేత ఆయన కృంగదీశాము. పాపం వలన వచ్చింది ఏంటి? శాపము. ఈ శాపాలని మనము మన దగ్గర ఉండడం వలన మన జీవితంలో సరైన ఆనందాన్ని, సరైన సంతోషాన్ని, ఆనందం అన్న సంతోషం అనే ఒకటే, సంతోషాన్ని, సరైన సమాధానాన్ని పొందలేని పరిస్థితిలో ఉన్నాము. అయితే ఎప్పుడైతే దేవుడు మనల్ని రక్షించాడో, ఆయన కృప, కేవలం ఆయన ఉచితమైన కృప మనపై కుమ్మరించాడో, మన భక్తి, మన నీతి, మన యొక్క చేష్టల వల్ల కాదు, కేవలం ఆయన యొక్క ఉచితమైన కృపతో మనం ప్రేమించి ఆయన బిడ్డలుగా చేసుకున్న విధానాన్ని బట్టి దేవుడు యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడంట. మన ఎంతో ప్రీతి అంటే ఏంటి? ఇష్టము, ప్రేమ, ఆప్యాయత, ఇంకా చాలా చాలా అర్థాలు ఉన్నాయి. ప్రీతి అంటే ఎంతో ప్రియమైన. మనం ఏదైనా ఉత్తరం రాయాలంటే ఏమని రాస్తాం? ప్రియమైన అని రాస్తాం. ఇదివరకు రాసేవారు నా చిన్నప్పుడు ప్రియమైన అని. ఇప్పుడు ఆ ఉత్తరాలు లేవనుకోండి. ప్రీతి అంటే ఎంతో ఇష్టం, ప్రియమైన. దేవుడు మనల్ని ఎంతో ప్రియమైన వారుగా చేసుకున్నాడు. నిన్నేంటి, నన్నేంటి, మనందరినీ ఆయన ఎంతో మన ఎడల ప్రీతి చూపిస్తున్నాడు. ఆయన ప్రీతి గలవాడంట. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. రక్షణ లేని మన జీవితంలో, ఒక రక్షణ లేక మనం పాపంలో, శాపంలో మునిగిపోతుంటే ఆయన ఏం చేశాడు? దీనులైన మన ఎడల ఆయన రక్షణతో అలంకరించాడు, దీనులుగా చేశాడు. ఎప్పుడైతే దీనత్వం మన హృదయంలో చొరబడిందో ఆయన రక్షించాడు. ఆ రక్షణ అనే ముందుగా దీనులుగా చేసి రక్షణ అనే వస్త్రాన్ని మనపై కప్పాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాకుండా ఆయన అలంకరించాడంట. ఒక విలువైన, ప్రశస్తమైన వస్త్రాన్ని మనకి అలంకరించాడు. అది కంటికి కనబడుతుందా? కనపడదు. ఎలా కనబడుతుంది? నీ యొక్క 10 మందిలో నువ్వు ఆఫీసులో ఉంటే నీ యొక్క గుణగణాలే ఆ రక్షణకు తెలియజేస్తాయి. పలానా మనిషి, పలానా వ్యక్తి
ఈ రీతిగా ఉంటాడు అని నీ గుణగణాలని వారు చర్చించుకుంటారు. ఇదే రక్షణ అలంకరింపబడిన రక్షణ మనతో ఉంటే ఇదే ఉదాహరణ. జాలి, దయ, కరుణ, దీర్ఘశాంతము, ఓర్పు, సాత్వికము ఇవన్నీ యొక్క ఉంటాయన్నమాట. ఒకదాని వెనుక ఒకటి దేవుడు మనకి మంచి ఆయుధాలుగా అనుగ్రహిస్తాడు. ఒక ఆయుధాలు ఏంటవి? ఈ దీనులుగా చేసే ఆయుధాలు ఏంటి? ఈ యొక్క దీర్ఘశాంతము, దయాలత్వము, ప్రేమ, కరుణ, అదే రీతిగా సమాధానము, ఎంతమంది ఇలాగే ఎన్నో ఒక మంచి విలువైన వజ్రాలను మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అవి ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాయో మన యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే మార్పు వస్తుందో ఆయన మనతో ఉంటాడు, మనల్ని ఏమాత్రం వదలడమాట. ఇంకా మనం ఆయన గూర్చి ఎప్పుడు సంతోషిస్తూ గానం చేస్తూ ఆయన గూర్చి కేవలము ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క తలంపులు మన హృదయంలో ఉంటాయి. వేరొక ఆలోచన, వేరొక ఏది ఉండదు. అలాగే భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక. భక్తులు ఘనత నొందుతారంట. అలా ఘనత నొందడానికి కారకులుగా దేవుడు చేస్తాడు. వారు సంతోషభరితులై, ఆ సంతోషానికి అవధులు లేవు. ఇప్పుడు ఏదైనా మంచి శుభకార్యాలు ఉన్నాయి అంటే ఏం చేస్తాం? రేపు వెళ్ళాలి అనుకుంటే ఈ డ్రెస్ వేసుకోవాలి, ఈ చీర కట్టుకోవాలి, ఇలా వెళ్ళాలి అని ముందుగానే ఫిక్స్ అవుతాం. అదే సొంత వారి యొక్క గృహ కూడిగా పెట్టుకొని వారు భోజనాలు పెట్టుకుంటున్నారు సంతోషంలో. వారి యొక్క గృహము రేపనగా వారికి నిద్ర ఉంటుందా? ఉండదు. ఎందుకు నిద్ర లేదు? వారి హృదయం సంతోషంతో ఉప్పొంగిపోతుంది. రేపొద్దున మేము ఒక ప్రార్థన పెట్టించుకుంటున్నాము, దేవుని బిడ్డలందరికీ భోజనాలు పెడుతున్నాము అన్న వాతావరణం మంచిగా ఉండాలి, ఇంకా మొత్తం అంతా సర్దాలి, ఇల్లంతా శుభ్రంగా ఉండాలి అని అసలు రేపనకి ఈ రోజు నుంచి నిద్ర ఉండదు. నిద్ర లేకపోయినప్పటికీ అలసట ఉంటుందా? ఏమాత్రం ఉండదు. ఎందుకంటే వారి హృదయము సంతోషంతో నిండిపోయింది. అదే రీతిగా వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానం చేదురుగాక. వారి పడకల మీద ఎలా ఉంటారు? దిగాలుగా, ఒకప్పుడు నిరాశ నిస్పృహలతో బెడ్ మీద కన్నీరు విడుస్తూ బాధపడుతూ ఉన్న మన జీవితాలను దేవుడు ఏం చేశాడు? పడకల మీద సంతోషభరితులై ఉత్సాహగానం చేసే వారంగా దేవుడు మనల్ని చేస్తున్నాడు. ఆ రీతిగా మనల్ని ఉంచుతున్నాడు. ఆ దేవాది దేవునికి, అంతగా ప్రేమిస్తున్న దేవునికి మనము కోట్ల కొలది స్తోత్రాలు తెలియజేద్దాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన, మా జీవితంలో దుఃఖము సమస్యలతో చేత ప్రభా కొట్టుమిట్టాడుతూ దుఃఖపడుతూ ప్రభా బాధపడుతూ వేదన పడుతూ ఎవరితో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్న మా జీవితాలను ప్రభు జ్ఞాపకం చేసుకొని తండ్రి నిన్ను గూర్చిన గానం చేసేవారి యొక్క జాబితాలో మమ్మల్ని చేర్చావయ్యా తండ్రి. మా నోట ప్రభా నీ గానం ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అంత మాత్రమే కాకుండా నిత్యము నువ్వు స్తుతించుకునే భాగ్యాన్ని ఇచ్చావయ్యా, నీకు వందనాలు తండ్రి నాయన. ఇది కేవలం ప్రభా మా భక్తి మా శక్తి కాదయ్యా, కేవలం ప్రభా నువ్వు మా యందు ప్రీతిగా ఉన్నావయ్యా, మమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతున్నావు దేవా తండ్రి. నీ ఇష్టం అంటే ప్రభా నాయన అది మామూలు విషయం కాదు ప్రభా. మనుషులు ఇష్టపడితే ప్రభా దానివల్ల కార్యాలు జరగవు కానీ ప్రభా తండ్రి నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఇన్ని కార్యాలు మా జీవితంలో జరిపిస్తున్నావయ్యా తండ్రి. మాకు దీనులుగా చేసావయ్యా తండ్రి నాయన. రక్షణతో అలంకరించే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రహర్షించే జీవితాన్ని ఇచ్చావు ప్రభా తండ్రి. ఒకప్పుడు ప్రభా వేదనతో తండ్రి నాయన కుమిలిపోతున్న మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని మా పడకల మీద సంతోష భరితులమై ప్రభా నాయన నిన్ను గూర్చిన ఉత్సాహగానం చేయడానికి ప్రభా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మా అందరినీ ఆశీర్వదించండి ప్రభా. నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించి దీవించండి ప్రభా. సబ్స్క్రైబ్ చేస్తున్న వారిని, లైక్ చేస్తున్న వారిని, వాక్యాన్ని విని ప్రభా నాయన తండ్రి వారు ప్రభా ప్రతిదీ వారు చేసే ప్రభా సబ్స్క్రైబ్లు, లైక్లు ప్రభా నాయన తండ్రి
వారు చేయడం వల్ల ప్రభు మరొకరు చూచి ప్రభు నాయన నీ యొక్క వాక్యంలో ఉన్న రుచిని నీ మాధుర్యాన్ని కనుగొని ప్రభు వారు కూడా సంతోషంగా ఉండేలాగిన చేస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి ప్రభు నాయన. మా కుటుంబాలందరినీ ప్రభు నాయన దర్శనాస్థలు భద్రపరిచి తండ్రి నీ మేలు వర్షం మా అందరిపై కుమ్మరిస్తూ ప్రభు నాయన మమ్మల్ని సంతోషభరితులుగా చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అని యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.